ఓరి మానవుడా నీవు తెలుసుకోవలెరా, ఎంత తెలిసినను ఇంకా మిగిలి ఉన్నదిరా. జీవనమంటే సులువు కాదుర, కష్ట నష్టములిష్టపడవలె. ఓరి మానవుడా నీవు తెలుసుకోవలెరా, ఎంత తెలిసినను ఇంకా మిగిలి ఉన్నదిరా. తందానానే నానే తందానానేనా. అయినా నీకేం తక్కువ సుబ్బు? డిగ్రీ ఉంది, 80% ఉంది. ఏ జాబ్ అడిగినా ఇచ్చేస్తారు సుబ్బు. నువ్వు ఎందుకు ఇంత భయపడుతున్నావు? నాకేం భయం లేదు. మరి ఇంకేంటి? మీకేంటండి? ఇంట్లో ఉంటారు, తీసుకొస్తే తింటారు. బయటికి వెళ్ళి తేవాల్సింది చేయాల్సింది నేను కదా. ఇంట్లో కూర్చొని ఎన్ని కబుర్లైనా చెప్తారు. మీరేమన్నా బయటికి వెళ్ళి తెస్తారా చేస్తారా? లేదు కదా, నేనే కదా చేయాల్సింది. హలో సుబ్బు, ఎక్కడున్నావు? ఇక్కడే మన ఊరు చెరువు దగ్గర. ఏది, మన ఇంటి పక్కన చెరువా? సరే వస్తున్నా. చెప్పు. ఏం లేదండి. ఏమేం సుబ్బు? ఇప్పుడేంటి, ఆ ఫైనాన్స్ దాంట్లోనే ఉద్యోగం చేస్తావా? అలా ఏం లేదు. చెయ్యవా? చేయను. మరి ఇంకేంటి సుబ్బు? ఇందాక మాట్లాడుతుంటే మీరు నా మీద అరిచారు. అవును, ఇప్పుడు కూడా అరుస్తాను. వెళ్తున్నాను కదండి ఇంటర్వ్యూస్కి. ఉద్యోగం రాకపోతే నేనేం చేయాలి? మీరు కూడా చూస్తున్నారు కదండి. అవును సుబ్బు, నేనేం అనట్లేదు, ఇంకా ప్రయత్నిద్దాం అంటున్నా. ప్రయత్నిస్తూనే ఉన్నాను కదండి. సుబ్బు, ఒక ఐడియా. ఏంటది? ఇవాళ ఏం వారం? గురువారం కదా? కాదు, లక్ష్మీవారం. అబ్బా సరే సుబ్బు, ఆ లక్ష్మీవారం కదా, వచ్చే లక్ష్మీవారం వరకు ప్రయత్నిద్దాం. ఒకవేళ రాలేదనుకో, అప్పుడు శృతి చెప్పిన దానికి వెళ్ళిపో. ఈలోపు శృతికి చేస్తానకు చెయ్యననుకు. ఏమంటావు? సుబ్బు చెప్పు. అయినా సుబ్బు, నీకెందుకు అర్థం అవ్వట్లేదు? నువ్వు డిగ్రీ చదివావు సుబ్బు, 80% వచ్చింది. దీనికంటే మంచి ఉద్యోగం వస్తుంది. ఈ చిన్న చిన్న చేస్తే మనకేం రాదు. ఇప్పుడు ఓ కంప్యూటర్ ఉద్యోగానికి 25,000 ఇచ్చారనుకో, రాను రాను ఇంకెక్కువ పెరుగుతుంది సుబ్బు. నిజంగానేనా? నిజం సుబ్బు. నువ్వు ఇదంతా వదిలేసాయి, ఏం మాట్లాడకు. ఏం చదువుకొని నాకే ఇవన్నీ తెలుసు, నీకెందుకు సుబ్బు ఇవన్నీ తెలీదు? అన్నయ్య పెట్టిపిచ్చాడండి. జీతం కూడా బాగా ఇస్తారని చెప్పాడు. ఓ సంవత్సరం చేస్తే పర్మనెంట్ చేస్తానని కూడా చెప్పారు. అందుకే చేశాను. సరిపోయింది. మీ అన్నయ్య అవన్నీ కాదండి, పొద్దున్న నా మీద అరిచారు. ఇప్పుడు కూడా అరుస్తాను. ఎందుకు అరుస్తారండి? నెమ్మదిగా చెప్పొచ్చు కదా. అబ్బా సుబ్బు, ఇది మెల్లిగా చెప్పేది కాదు కదా, ఇలా చెప్తేనే అర్థమవుతుంది సుబ్బు. నాకు అందుకని బాగా అరుస్తారా? తెలుసు. అరుస్తారా? అరుస్తాను. అరుస్తారా? అవును సుబ్బు, పద వెళ్దాం. నేను రాను. రావా? రావా? రాను. రావా? ఇలా ప్రేమగా చెప్తే వింటాను కదండి, అందుకు అరవడం దేనికి? అయినా సుబ్బు, నువ్వు కూడా నా మీద అరిచావు. నేను నీలానే చేస్తున్నానా ఏంటి? నేను ఇప్పుడు అరిచానండి? అరిచావు. అరవలేదు. అరిచావు సుబ్బు. అరవలేదు. అరిచావు సుబ్బు. అరిచే ఉంటానండి. ఈసారి నుంచి నేను కూడా ప్రేమగా చెప్తాను. సరే పద వెళ్దాం. పదండి. సుబ్బు, ఇది చూసుకో సుబ్బు.
సుభద్ర. హలో సుభద్ర, ఏంటి ఇంకా పడుకోలేదా? ఎలా ఉన్నావే? నేను బానే ఉన్నాను సుభద్ర, నువ్వెలా ఉన్నావు? సుభద్ర, నీకోటి చెప్పడం మర్చిపోయాను. ఇదిగో సుబ్బుకి ఇంటర్వ్యూకి దగ్గరుండి నేనే నేర్పిస్తున్నాను సుభద్ర. అవునా? ఉమ్, మరేం లేదే, 3 రోజుల నుంచి ఒంట్లో బాగోలేదే. బాబాయ్కి చెప్పాను, హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏవో టాబ్లెట్స్ రాశారు. ఏమైంది? ఏం లేదులేవే, మామూలు జ్వరమే. అబ్బా, మామూలు జ్వరానికి ఇలా అయిపోతే ఎలా సుభద్ర? నువ్వు రోజు రోజుకి నాకంటే చిన్న పిల్లలా తయారవుతున్నావు. ఏం భయపడకు, నీకేం అవుతుందిలే. సుభద్ర. ఆ సుజాత, ఒకసారి ఇటు వచ్చినప్పుడు కనిపించి వెళ్ళవే. చింటుగాడు కూడా. హా సరే, ఒక పని చేద్దాం. రేపు సుబ్బుకి ఇంటర్వ్యూకి తీసుకెళ్తాను కదా, అట్నుంచటే వస్తానులే, సరేనా? హా, అమ్మా, వచ్చేటప్పుడు నీకు మందులు పండ్లు అన్నీ తీసుకొస్తాను, సరేనా? ఉమ్, పడుకో అమ్మా, బాయ్. బాయ్. చూడు సుబ్బు, సుభద్ర అయితే నాకంటే చిన్నపిల్లలా చేస్తుంది, నీకంటే ఎక్కువ భయపడుతుంది. సరే సుబ్బు, ఎలాగో రేపు నేను ఇంటర్వ్యూకి వస్తున్నాను కదా, మనం ఇద్దరం కలిసి అట్నుంచటే ఇంటికెళ్దామా? రేపు ఇంటర్వ్యూకి నాతో పాటు వస్తారా? ఇందాకే చెప్పాను కదా సుబ్బు, వస్తున్నానని. చాలా థ్యాంక్స్ అండి. అబ్బా సుబ్బు, థ్యాంక్ యూ ఏముందిలే కానీ, చింటుగాడి కోసం ఏమైనా తీసుకెళ్దామా? ఎలాగో రేపు నీకు ఉద్యోగం వచ్చి 25,000 వస్తుంది కదా. సుజాత గారు. అబ్బా సుబ్బు, 25,000 దాంట్లో చెప్తున్నాలే, ఇప్పుడు కాదు, సరేనా? సరే అండి. సరే సుబ్బు, ఇంకా చదువు. సుజాత గారు, ఇలా బానే ఉన్నానంటారా? బానే ఉందా ఏంటి సుబ్బు? ఇలానే వెళ్ళాలి, అందుకేనేమో నీకు ఇన్ని రోజుల నుంచి ఉద్యోగం రావట్లేదు. ఇప్పుడు చూడు, ఖచ్చితంగా వస్తుంది. మీరు చెప్పిన లక్ష్యం వారంలో ఈరోజే ఆఖరి. ఈరోజు కూడా ఉద్యోగం రాకపోతే? అబ్బా సుబ్బు, ఇవాళ ఖచ్చితంగా వస్తుంది, నన్ను నమ్ము. అయినా సుబ్బు, నువ్వెన్ని పెళ్లి చూపులకి వెళ్ళలేదు, ఏ అమ్మాయికైనా నచ్చావా? లేదు కదా. చివరిగా బాగా అర్థం చేసుకునే నేనొచ్చాను కదా అదృష్టానికి. హ్మ్? మరి సుబ్బు, నువ్వు అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి చెప్పావు కదా, ఏమనండి? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని. మరి ఇది కూడా అంతే కదా సుబ్బు. మరి కొన్ని గొప్ప గొప్ప పనులకి చాలా సమయం పడుతుందంట, అందుకేనేమో ఈ పనికి కూడా చాలా సమయం పడుతుంది. చూడు, నీకు పక్కా ఉద్యోగం వస్తుంది. ఖచ్చితంగానా అండి? అవును సుబ్బు, లేట్ అవుతుంది, పద సుబ్బు. సుబ్బు సుబ్బు సుబ్బు, ఆ. ఆగు, దేవుడికి దండం పెట్టుకో. ఎక్కండి. సుబ్బు, చాలా మంది వచ్చారు సుబ్బు, వాళ్ళకంటే బాగా చెప్పాలి నువ్వు, సరేనా? నేను ఇక్కడే ఉంటాను, నువ్వు లోపలికెళ్ళొచ్చే. 25,000కి తక్కువ అస్సలు ఒప్పుకోకు. 25,000 ఇవ్వని పొమ్మంటే? వచ్చేసేయ్, ఇంకోటి వెతుక్కుందాం. సుజాత గారు, మళ్ళీ ఇంకోట? అబ్బా సుబ్బు, ఇవే వద్దంటున్నాను సుబ్బు, ఇంకేం చెప్పకు. సరే వెళ్ళరా. సరే అండి. సుబ్బు, భయమేస్తుందా? ఉహుం. నిజంగా? ఉమ్. దా. సుబ్బు, ఇవేం ఆలోచించుకో. సుబ్బు చూడు, నిన్నొద్దనుకునే కారణమే లేదు సుబ్బు. వాళ్ళేం అడిగినా నువ్వన్నీ టకటకా చెప్పేశాయి, సరేనా? సరే అండి. అప్పుడే కదా నువ్వేంటో వాళ్ళకు అర్థమవుతుంది. వెళ్ళరా సుబ్బు. కూర్చోండి. నమస్తే అండి. మీ పేరు? సుబ్రహ్మణ్యం అండి. ఓకే. ఇంతకుముందుకు ఎక్కడ వర్క్ చేశారు? ఆదర్శ ఫైనాన్స్లో కలెక్షన్ ఏజెంట్గా చేశాను. మరి ఇక్కడికి జాబ్కి ఎందుకు వచ్చారు? అంటే అండి, జీతం పెరుగుతుందని వచ్చాను. నెల జీతం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి ఇక్కడికి వస్తే? 25,000 అండి. 25,000? మరి 25,000 ఇవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏంటో చెప్తారా?
సరే, ఒకవేళ ఉద్యోగం వస్తే ఎప్పటి నుంచి రాగలరు? రేపటి నుంచి జాయిన్ అయిపోతానండి. రేపటి నుంచి రాగలరు అయితే? మ్మ్. సుబ్బు సుబ్బు ఏమైంది? ఉద్యోగం వచ్చిందా? ఏమన్నారు? వేరే చోట చూసుకోవాలండి. రాలేదా? మ్మ్. ఏం పర్లేదులే సుబ్బు, ఏమవుతుంది? ఇంకోటి మంచిది వెతుక్కుందాం, సరేనా? అయినా ఇందాకే అన్నారు సుబ్బు, ఇక్కడ జీతం కూడా సమయానికి ఇవ్వరంట, సరేనా? ఇంకోటి మంచిది చూసుకుందాం సుబ్బు. చూద్దామంటారా? చూద్దాం సుబ్బు, దీనికే ఇలా అయిపోతే ఎలా? నేను దగ్గరుండి తీసుకెళ్తాను, సరేనా? ఏం కంగారు పడకలే సుబ్బు, దా వెళ్ళిపోదాం. ఇంకా అవసరం లేదనుకుంటు సుజాత గారు. అబ్బా సుబ్బు, ఇంత చిన్నదానికి భయపడకూడదు సుబ్బు, నేను చెప్తున్నాను కదా, నా మాట నమ్ము. సరే పద, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, దా. సుజాత గారు, జీతం 25,000. వేరే ఉద్యోగం వెతకాల్సిన అవసరం లేదండి. సుబ్బు, ఏంటి నిజమా? అబ్బా సుబ్బు, నువ్వేం సుబ్బు నాకు చెప్పవు? సుబ్బు 25,000 జీతమా? మనకు అన్ని కష్టాలు తీరిపోయినట్టే, హ్యాపీగా ఉండొచ్చండి. అవును సుబ్బు, నిజంగానే మనకు సగం బాధలు తీరిపోయినట్టే సుబ్బు. నువ్వు అనుకున్నట్టే 25,000 జీతం వచ్చింది సుబ్బు. అయినా సుబ్బు, ఏంటి నన్ను ఆట పట్టేస్తున్నావు? అన్నీ నన్ను ఏడిపించడానికి చేస్తావు సుబ్బు నువ్వు. సరే బ్యాగ్ ఇవ్వు. హలో హలో, చెప్పండి. సుబ్రహ్మణ్యమా? అవునండి. సుజాత వాళ్ళ అమ్మగారు హాస్పిటల్ నుండి వస్తుంటే యాక్సిడెంట్ అయి చనిపోయారండి. మీరు త్వరగా వచ్చి బాడీ కలెక్ట్ చేసుకోండి. సుబ్బు, సుభద్రకి చిండుకి వెళ్ళి చెప్దాం సుబ్బు. సుభద్రకి నువ్వే దగ్గరుండి చెప్పాలి, సరేనా? అబ్బా సుబ్బు, దీనికి కూడా ఏడిపోయినా? దా సుబ్బు, ఇంకా నీకు 25,000 జీతం వచ్చేసింది, నువ్వెవ్వరికీ భయపడక్కర్లా. మనకు నచ్చినట్టు ఉండొచ్చు. పద సుభద్ర దగ్గరికి వెళ్దాం. సుబ్బు, అబ్బా సుబ్బు, ముందు నీ జీతం రాగానే ఈ బండి బాగా చేయిద్దాం సుబ్బు. అబ్బా సుబ్బు, ఇంకా ఏడుస్తావేంటి సుబ్బు? నీకు ఉద్యోగం కూడా వచ్చేసింది కదా, మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. సుభద్ర గారండి. హా అవును, ఇప్పుడు సుభద్ర చింటూ దగ్గరికే కదా వెళ్తున్నాము. ఇంకేంటి సుబ్బు అలానే ఉన్నావు? ఏమైంది? సుభద్ర గారు హాస్పిటల్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందంటండి, చనిపోయారు. ఇందాక ఫోన్లో అదే చెప్పారు. మా సుభద్ర? సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు. అమ్మా! సుజాత గారు. సుభద్ర!